హాయ్ అండి. ఏం కర్రీ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలంటే ఈ కర్రీ చేసుకోవాలి. బ్లడ్ పట్టాలంటే ఈ కర్రీ చేసుకోవాలి కంపల్సరీ. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా హెల్త్కి మంచిదండి, చాలా టేస్టీ కూడా. సూపర్ అంటే సూపర్ అండి. ఈ కర్రీ చేసేద్దామా? వెళ్ళిపోదామా? రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. నేనైతే శుభ్రంగా కర్రీ చేసేసాను, శుభ్రంగా లాగిచ్చేసా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. అసలు అదర్స్ అంటే అదర్స్ అండి. నేనైతే తిని కూడా చూపించేస్తాను మీకు. వావ్, చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ అండి. రండి ఫ్రెండ్స్, చేసేద్దాం. వెళ్ళిపోదామా? రండి రండి, వెళ్ళిపోదాం, తయారు చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం కర్రీ చేసేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం, బాండ్లీ అయితే పెట్టేసుకుందాం, కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత అండి. చూడండి, హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర అయితే వేసేసుకున్నాం. చాలా చాలా టేస్టీ అండి, జీలకర్ర మిస్ అవ్వద్దు. పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. పచ్చిమిర్చి రెండు అండి, ఆనియన్స్ రెండు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే దూరం వేసేసుకున్నామండి, కలర్ వచ్చే వరకు. చూడండి, చాలా టేస్టీ అండి. ఏం కర్రీ అనుకుంటున్నారా? బెండకాయ కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇలా అయితే వేసేసుకున్నాం. కలర్ బాగా వచ్చేసి వేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. నేను 1/2 కిలో బెండకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి అయితే వేసేసుకుందాం. కర్రీ ఎప్పుడు ఒకేలా తింటే బోరింగ్ కదండి, ఒక్కొక్కసారి ఒకే రకంగా చేసుకోవాలి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అయితే పెట్టేసుకోవాలండి. కొంచెం పచ్చి వాసన పోతే చాలండి బెండకాయ కర్రీ. కొంచెం టమాటాలండి, నేను అయితే 4 తీసుకున్నా. ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకున్నానండి. చూడండి, బాగా మగ్గించుకోవాలండి, నలిపోయే వరకు. చూడండి, బాగా వేగిపోయినాయి కదా. పసుపు అండి 1/2 స్పూన్, కారం 1 స్పూన్, కల్లుప్పు అయితే నేను 1 స్పూన్ వేసుకుంటున్నానండి. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం తగ్గిస్తున్నాను, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు.
వాటర్ అయితే అంతా కలిసేలా బాగా కలుపుకున్నామండి. నేను క్యారేజీతోటే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే టమాటా వేసాం కదా, నిల్వ ఉంటుందండి. 2 రోజులైనా నిల్వ ఉంటుంది. మా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళు రేపు ఎల్లుండి రారు అనుకున్నప్పుడు ఇలా చేసి ఇచ్చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ కూడా. తినే కొద్ది తినాలనిపిస్తుందండి. టమోటా కర్రీ, బెండకాయ బ్రెయిన్కి చాలా చాలా మంచిది. టమోటా రక్తపుష్టి అండి. బ్లడ్ లేనికి బ్లడ్ కంపల్సరీ పోతుంది. హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడైతే ఇదంతా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా కర్రీ కదా, కొంచెం ఎక్కువగా ఉంటుంది, బాగుంటుందండి. జ్యూసీగా మీకు ఎంత కావాల్సి అంతా పోసుకోవచ్చండి. బాగా కుక్ అవ్వాలి. చూడండి, నేనైతే ఇలా పోసుకున్నా. వాటర్ అయితే చాలా టేస్టీ అండి కర్రీ అయితే. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోతుంది. మూతతో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. కుక్ అయిన తర్వాత చూపించేస్తా. కర్రీ కుక్ అయింది లేని చూసేద్దాం ఫ్రెండ్స్. కుక్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కుక్ అయిపోయింది. టమాటా వేసాం కదా, ఈ మాత్రం జ్యూస్ అంటూ ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ముక్క కుక్ అయింది చూసేద్దాం. చూడండి ఎంత స్మూత్గా కుక్ అయిపోయిందో. పెట్టేసుకుందాం అండి. స్టవ్ అయితే శుభ్రంగా లాగించేద్దామండి. ఇప్పుడైతే మనం ప్లేట్ ఒకటి తీసేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ అయితే మీకు కావాల్సింది వేసేసుకోండి. చూడండి, నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. జ్యూసీగా ఉంది కదా కర్రీ అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండి. ఈ కర్రీ అయితే పక్కన పెట్టేసుకుందాం. రైస్ అండి, కుక్కర్ పెట్టేసాను నేను. ఒక చేతితో తీసాను కాదు కదండి కుక్కర్. చూడండి, రైస్ కూడా సూపర్ ఉందండి. అదర్స్ చూడండి ఫ్రెండ్స్, నేనైతే రైస్ కూడా పెట్టేసుకుంటున్నా. చాలా టేస్టీ అండి. అసలు తినేకోవాలి తినాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాం. శుభ్రంగా తినేద్దామండి ఇప్పుడైతే మనం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఎంత బాగా కుక్ అయిపోయింది కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఇప్పుడు రైస్ అయితే శుభ్రంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం మీద కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, కారిపోతుందండి. చాలా చాలా టేస్టీ. నేనైతే తిని చూపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి కర్రీ. నేను తిని చూసి చెప్తాను మీకు. ఇలా అయితే తీసుకుని తినండి ఫ్రెండ్స్. సూపర్ అండి, అసలు చెప్పే పనే లేదు. బెండకాయ కర్రీ ఒకే రోజు ఒక్కోలా చేసుకోవాలండి. ఒకే ఐటెం లాగా తినలేం కదా. వావ్, తినేకోవాలి తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. సూపర్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తిని చూసాక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.